ఆహ్, ఒక్కొక్క పరిణామాలు చకచక మారిపోతున్నటువంటిది. బంగ్లాదేశ్ కొత్త ప్రధాని ప్రమాణ స్వీకారానికి మోడీ వెళ్ళలేదు. భయపడిపోయాడు. అది మోడీ అంటే పిరికోడు అన్నటువంటిది ఇప్పుడు కాంగ్రెసు, కమ్యూనిస్టులు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి మనం అదే టైంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెమి మేళా అన్నది ఇప్పుడు గాదు. ఏడాది క్రితం నిర్ణయించుకుంది. ఆచరణలోకొచ్చింది. ఇప్పుడు భారతదేశానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు, బ్రెజిల్ అధ్యక్షుడు, స్పెయిను, గ్రీసు ప్రధాని, ఫిన్లాండ్ ప్రధాని, ఎస్టోనియా అధ్యక్షుడు, సెర్బియా అధ్యక్షుడు, అదే సందర్భంలో స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, శ్రీలంక, భూటాను, మారిషస్ ప్రధాని, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ ఇంతమంది వస్తున్నారు. ఇంక్లూడింగ్ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్‌తో సహా. అలాగే మంత్రులు, ప్రతినిధులు కూడా ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు వస్తున్నారు. ప్రభుత్వ డెలిగేషన్స్ వస్తున్నాయి. వందలాది మంది సీనియర్ అధికారులు వస్తున్నారు. పాలసీ మేకర్లు వస్తున్నారు. అట్లాగే టెక్ దిగ్గజాలు సుందర్ పిచాయి, శామ్ ఆల్ట్‌మన్, ఎవరైతే శామ్ ఆల్ట్‌మన్ ఓపెన్ ఏఐ సీఈఓ, డెమిస్ హెబాసిస్ గూగుల్ డీప్ మైండ్, డారియో ఎమోడెల్ ఆంథ్రోపిక్ సీఈఓ, ఇలాగ అంబానీ వస్తాడు అక్కడికి. నటరాజన్ చంద్రశేఖరన్, సెలై పరేష్, ఇదే పరే మన ఈయన పరేఖ్, తర్వాత నికేష్ అరోరా, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వస్తుంటే వాళ్ళందరినీ వదిలిపెట్టేసి ఇటు ఫ్రాన్స్ అధ్యక్షుడితో ఒప్పందాలు ఇవన్నీ వదిలేసేసి బంగ్లాదేశ్కి వెళ్ళి కూర్చుంటే మన ప్రతినిధి బృందాన్ని అయితే పంపించారు అక్కడికి.